దీర్ఘ చతురస్రాల సంఖ్యను ఏ విధంగా లెక్కించాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు దీర్ఘ చతురస్రాల మీద ఏ విధంగా క్వశ్చన్ క్రియేట్ చేస్తారంటే వాడు ఇలా నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ మీద ఇస్తాడు. ఇక దేని కౌంట్ చేయమన్నాడు? రెక్టాంగిల్, కౌంటింగ్ నంబర్ ఆఫ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ని కౌంట్ చేయాలి అంటే దీర్ఘ చతురస్రాలతో పాటు స్క్వేర్ని కూడా కౌంట్ చేయాలి. చతురస్రం కూడా ఒక రకమైన దీర్ఘ చతురస్రమే, అంతేకాని దీర్ఘ చతురస్రం అన్నీ మళ్ళీ చతురస్రాలు అవ్వవు. చతురస్రాలు అన్నీ దీర్ఘ చతురస్రాలు అవుతాయి, కానీ దీర్ఘ చతురస్రాలని చతురస్రాల కిందకి తీసుకోకూడదు. ఓకే, చూద్దాం దీన్ని ఏ విధంగా చెయ్యాలి అంటే ఆన్సర్ ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ 1 2 1 2 3. ఓకే, కౌంట్ చేయమంది ఏంది? రెక్టాంగిల్గా. దీర్ఘ చతురస్రానికి ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ ఎల్ వాల్యూ ఏముంది అంటే ఎల్ వాల్యూ 1 + 2 + 3 ఉంది. బ్రెడ్త్ వాల్యూ ఏముందంటే 1 + 2 ఉంది. అప్పుడు 1 + 2 + 3 వాల్యూ ఎంత అంటే 6. ఇక్కడ వాల్యూ ఎంత అంటే 3. అప్పుడు ఎల్ వాల్యూ 6 ఇంటూ బ్రెడ్త్ వాల్యూ 3, 6 మూల ఎంత అంటే 18. 18 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.